దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం సహకారమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమర్థవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, పోలవరం ప్రాజెక్టు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నదీ జలాల అంశంలో సమన్వయంతో ముందుకు సాగాలని, గంగా, కావేరీ అనుసంధానానికి జాతీయ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డిపిఆర్లు, అనుమతులను కాల పరిమితితో పూర్తి చేయాలని కోరారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం సహకారమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమర్థవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, పోలవరం ప్రాజెక్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల నదీ జలాల అంశంలో సమన్వయంతో ముందుకు సాగాలని, గంగా, కావేరీ అనుసంధానానికి జాతీయ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డిపిఆర్లు, అనుమతులను కాల పరిమితితో పూర్తి చేయాలని కోరారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు.